హాయ్, ఈరోజు నేను ఉషా 450 గురించి చెప్తాను. ఇక్కడ వచ్చేసి సైడ్ మనకి ఎట్లా ఆన్ చేయాలి చెప్తాను. సైడ్ వచ్చేసి మనకి స్విచ్ ఉంటుందండి. అది ఆన్ చేసిన వెంటనే మనకి లైట్ ఇలా ఆన్ అవుతుంది స్క్రీన్ మీద. ఇక్కడ ఇట్లా వస్తుంది, 3 ఆప్షన్స్ వస్తాయి మనకి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దాంట్లో ఉన్న లోగోస్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైతే ఉన్నాయో బూటీస్ లాంటివి చిన్న చిన్న అన్నీ ఉంటాయి. 3 పేజెస్ ఉన్నాయండి. ఇక్కడ జస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇట్లా చేస్తే మనకి ఇట్లా స్పేస్ ఎంబ్రాయిడరీ చేసే స్పేస్లో మనకి వస్తుంది. అండ్ నేను బ్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 3 పేజెస్ ఉన్నాయి. 2 సెకండ్ పేజ్ ఇది అండ్ 3 థర్డ్ పేజ్. ఇన్ని బూటీస్ ఉన్నాయి దీంట్లో. మిషన్లో వచ్చి బూటీస్ అండి మనకి. ఓకే, నెక్స్ట్ నేను బ్యాక్ చేశాను. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏబిసిడి మోనోగ్రామ్, అంటే ఏబిసిడి మన నేమ్స్ కానీ నేమ్స్ లోగోస్ కానీ అవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. మీకు ఎట్లా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సూయింగ్ హోమ్ అని చేస్తున్నాను. జస్ట్ అట్లా టైప్ చేసుకుని మనం ఓకే చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మన డిజైన్ మనకు వస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఫాంట్ డిఫరెంట్ ఫాంట్స్ వస్తాయండి. ఏ ఫాంట్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మన డిఫరెంట్ ఫాంట్స్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి కొంచెం బోల్డ్గా వస్తున్నాయండి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కొంచెం బోల్డ్గా వస్తున్నాయి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీడియం, స్మాల్, లార్జ్ సైజెస్ మాట, సైజ్ ఆఫ్ ద ఫాంట్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ అండి. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. జస్ట్ ఓకే. ఇప్పుడు నాకు ఇట్లా డిజైన్ స్పేస్లో డిజైన్ వస్తుంది. హోమ్లోకి వెళ్ళి ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఈ స్పేస్లో వస్తుందండి నాకు. ఇదేంటంటే ఫ్రేమ్ స్పేస్. ఇప్పుడు నేను ఫ్రేమ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రేమ్ సైజెస్. ఇట్లా నేను పెద్ద ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు డిలీట్ ఆప్షన్ నొక్కితే డిలీట్ అవుతుంది. ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈఎంబిఎఫ్ అని ఉంటే దీంట్లో ఏమైనా సేవ్ చేసుకోవచ్చు మనం. అది నేను తర్వాత చూపిస్తాను ఎలా సేవ్ చేయాలో. ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఉండి దీంట్లో వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ప్లీజ్ ఇన్సర్ట్ ద యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ అని. మనం పెన్ డ్రైవ్ పెట్టాలండి. ఈ పక్కన పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది మనకి. పోర్ట్ నేను పెన్ డ్రైవ్ పెడుతున్నాను ఇక్కడ. జస్ట్ ఓకే. ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టగానే నాకు ఇట్లా పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. దీంట్లో బ్లౌజ్ నెక్స్. నాకు కావాల్సిన డిజైన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి దాంట్లో ఫోల్డర్లో డిజైన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఒక నెక్ షేపు సెలెక్ట్ చేశాను జస్ట్. ఓకే, ఇట్లా మనకు ఆ స్పేస్లో వస్తుందండి. నేను సెలెక్ట్ చేసిన ఫ్రేమ్లో వస్తుంది. మనం మూవ్ చేసుకోవాలంటే నెక్ని ఒక పార్ట్ వస్తుంది. నెక్కి ఒక పార్ట్ ఇది ఒక సైడ్. ఓకే, అప్ డౌన్ ఇది అట్లా మూవ్ చేసుకుంటాకు ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్రేమ్ సైజ్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. బ్లౌజ్ నెక్ చేసినప్పుడు ఈ ఫ్రేమే యూస్ చేస్తాం మనం, పెద్ద ఫ్రేమ్ ఇది. అండ్ మొత్తం ఫ్రేమ్ సైజెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ వస్తాయి మనకి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి కాపీ. ఆ సేమ్ డిజైన్ ఇంకో కాపీ కావాలంటే అట్లా కాపీ చేసుకోవచ్చు. అండ్ డిలీట్, నెక్స్ట్ ఆప్షన్ డిలీట్. ఓకే, ఇలా కాపీ చేసి అండ్ జస్ట్ డిలీట్, థర్డ్ ఆప్షన్ డిలీట్ నొక్కితే పోతుందండి. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా 80% వరకు డిక్రీజ్ అవుతుంది మనకి. అలా సైజ్ డిక్రీజ్ అయిపోతూ వెళ్తుంది. ఓకే చేసుకుంటే అప్లై అవుతుంది అప్పుడు మనకి. అప్పుడు మూమెంట్ కూడా చేసుకోవచ్చు. సైడ్ మూవ్ చేసుకోవచ్చు. చిన్న నెక్ కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసరికి మనకి రొటేట్ అవుతుంది. 45 degrees 90 degrees అట్లా రొటేట్ అవుతుంది. దీన్ని మూవ్ చేస్తున్నానండి. అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వెళ్ళిపోతుంది కాబట్టి మూవ్ చేసుకొని అప్పుడు ఇదిగో చూడండి, డల్ అయిపోతే అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వెళ్ళిపోతున్నట్టు అర్థం. జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని మనం దాన్ని క్రాస్గా కావాలంటే క్రాస్గా, ఫ్రంట్ క్రాస్గా వేసుకుంటారు చాలామంది. అట్లా వేసుకోవచ్చు మనం. అలా యాంగిల్స్ని
మనం సెట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్తో. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ ఆపోజిట్ డైరెక్షన్లో డిజైన్ అవుతుంది. ఇది వచ్చేసి సైడ్స్, ఈ పక్కకి డిజైన్ సైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పక్కకు వస్తుంది, ఇటు పక్కన నొక్కితే ఇటు పక్కకు వస్తుంది మళ్ళీ. ఇది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోల్డర్ అండి. ఫోల్డర్లో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం పెన్ డ్రైవ్లోకి ఫోల్డర్స్లోకి వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలర్. మనం ఏ థ్రెడ్స్ కావాలంటే, ఏ కలర్ కావాలంటే, ఏ పార్ట్ ఏ కలర్ కావాలంటే మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నేను గ్రీన్ సెలెక్ట్ చేశాను, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అలా మనకు నచ్చిన కలర్, థర్డ్ పార్ట్ వచ్చేసి బ్లూ సెలెక్ట్ చేశాను. అట్లా మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్, జస్ట్ ఫర్ మన ఐడెంటిఫికేషన్ కోసం అండి. ఎలాగో మనం దారం చేంజ్ చేసుకోవాలి కావాల్సినప్పుడు కలర్. ఇట్లా నేను చేసుకుంటే ఆ కలర్స్ చేంజ్ అయ్యి ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పొజిషన్కి మనం ఫిట్ చేస్తున్నాం దాన్ని. సెకండ్ వచ్చేసి ఫోర్ వస్తాయండి, సేమ్ 4 వస్తాయి ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి. అంతేనండి ఆప్షన్స్ యొక్క మొత్తం డిలీట్ చేసేస్తున్నాను నేనండి, మనకు అవసరం లేదు కదా ఇవన్నీ. సో మళ్ళీ నేను వెళ్ళి ఒరిజినల్ నెక్ నేను పెట్టుకుంటున్నాను బ్యాక్కి వెళ్ళి. ఓకే, ఇదండి ఒరిజినల్ నెక్, ఫస్ట్ మీకు చూపించిన ఎగ్జాంపుల్. సో ఇక్కడ వరకు అయింది మనకు ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సూ ఆల్ లేయర్స్ వితౌట్ స్టాపింగ్. అన్ని లేయర్స్ ఒకటే కలర్ దారంతో సూ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. మనకు మధ్యలో ఆగదు, కంటిన్యూ అయిపోతుంది అదే కలర్తో. ఓకే చేసుకుంటే మనకి ఇట్లా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 3 కలర్స్ చూపిస్తున్నాయండి మనకి స్టిచ్చింగ్ కలర్స్. 47 మినిట్స్ ఏమో టైం చూపిస్తుంది, అండ్ 500 స్పీడ్ అండి. అది 4 కలర్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనం హైలైట్ చేస్తున్నాం, ఏది స్టిచ్ చేస్తుందో అది హైలైట్ అవుతుంది మీకు ఆప్షన్ క్లిక్ చేస్తే. మిగతా ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.